హలో గాయస్, నమస్తే అందరికి. టాపిక్ ఏంటో మీ అందరికీ ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే thumbnail ని చూసి ఈ టాపిక్ కోసమే మీరు ఓపెన్ చేశారన్న విషయం నాకు తెలుసు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడేసుకుందాం. ఇండియాలో 2016 కంటే ముందు డాక్టర్ జకీర్ నాయక్ అని చెప్పి ఒక ముస్లిం ప్రవక్త ఉండేవాడు. అతను స్వతహాగా ఒక డాక్టర్. రాను రాను ఆయన ఏం చేశాడంటే తన డాక్టర్ వృత్తిని వదిలేసుకొని ఇండియాలో ముస్లిం మత ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. వాక్ స్వాతంత్రం అనేది ఇండియాలో ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యూషన్ కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు అనుకునే విషయం కరెక్ట్ అని అందరికీ చెప్పొచ్చు. కాకపోతే మనోడు చేసిన పని ఏంటంటే తన మత ప్రచారం చేసుకోవడమే కాకుండా ఇతర మతాలు, మెయిన్ గా హిందూ మతాన్ని టార్గెట్ చేసి చాలా కించపరిచే మాటలు మాట్లాడాడు. సో విషయం వచ్చి మనోడు యూట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టుకుని ఆ ఛానల్ ద్వారా ఈ మత ప్రచారం చేసుకునేవాడు. అవుట్డోర్ అంటే బయట బహిరంగ సభల్ని వాటిని జరుపుకునేవాడు. ప్రతి సభల్లోని కామన్ గా జరిగేది ఏంటంటే హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల మీద విషం ఎక్కేవాడు, క్లియర్గా చెప్పాలంటే. సో 2011 నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. 2014, 15, 16 వరకు చేసినట్టున్నాడు ఇండియాలో ఉండే. ఇక్కడ ఏమైందంటే 2012 నుంచి మనోడి మీద లోకల్గా పిఎస్లో కేసులు పడడం స్టార్ట్ అయినాయి. దేనికి? హిందువుల కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, హిందువుల్ని అవమానిస్తున్నాడు అని చెప్పేసి. మీ అందరికీ తెలుసు 2014 కంటే ముందు ఏ గవర్నమెంట్ ఇండియాలో రూలింగ్లో ఉందనేది. 2014లో బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత కూడా మనోడి వ్యాఖ్యలు అనేవి అలాగే కొనసాగాయి. హిందూ సంఘాలు చాలా వ్యతిరేకించి బీజేపీ మీద ప్రెజర్ పెట్టిన తర్వాతే బీజేపీ గవర్నమెంట్ 2016లో ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా మనోడి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎవరు? ఈ జకీర్ నాయక్ మీద. ఈ జకీర్ నాయక్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన వెంటనే జకీర్ నాయక్ చేసిన పని ఏంటో తెలుసా? ఇండియా వదిలి పారిపోవడం. ఈ జకీర్ నాయక్ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడానికి గవర్నమెంట్ ఎంత టైం పట్టిందో తెలుసా? 2016లోకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే 2018లో రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేశారు. అరే, అన్వేష్ కోసం thumbnail పెట్టి ఇవన్నీ చెప్తున్నాం ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. విషయం ఏంటంటే ఈ జకీర్ నాయక్ అనే వ్యక్తి ఏదైతే హిందూ హేట్రేట్ స్పీచ్ ని స్ప్రెడ్ చేసి దేశం వదిలి వెళ్ళిపోయాడో ఆ దేశం పేరేంటో తెలుసా? మలేషియా. అదే ప్రజెంట్ ఇప్పుడు అన్వేష్, అదే ఈ ప్రపంచ యాత్రికుడు నాయ అన్వేషణ అని ఉన్నాడు కదా, వాడు ఏదైతే దేశంలో ఉండి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడో అదే దేశంలో ఈ జకీర్ నాయక్ కూడా ఉన్నాడు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానో తెలుసా? 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ 2016 వరకు కూడా ఈ జకీర్ నాయక్ని సీరియస్గా తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2016 కంటే ముందే వీడి మీద కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నా, ఎంతమంది అరిచి గోలపెట్టినా గవర్నమెంట్ పట్టించుకోలేదు. దేనికో తెలుసా? ఇండియాలో మతపరంగా మాట్లాడితే ప్రాపర్ జ్యుడిషియరీ యాక్ట్స్ అనేవి లేవని ఇక్కడే అర్థమవుతుంది. అంత ఎందుకండి, మీకు జకీర్ నాయక్ అంటే ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు మెజారిటీకి. మీకు బాగా పరిచయమైన కత్తి మహేష్ తెలుసు కదా? కత్తి మహేష్ హిందూయిజం మీద, హిందుత్వం మీద, రాముడి మీద ఎలాంటి మాటలు మాట్లాడాడో మీ అందరికీ తెలుసు కదా. జైల్లో పెట్టారా? మనోడి మీద కూడా కేసులు పడ్డాయి. కోర్టు చుట్టూ తిరిగాడు. ఎవరన్నా అరెస్ట్ చేశారా? లేదు. మీకు బాగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ అలాంటి మాటలు మాట్లాడాడండి హిందువుల గురించి. శివుడు తల ఎందుకు నరికేశాడు వినాయకుడిది, ఏనుగు తల పెట్టాల్సిన అవసరం ఉంది, ఇలా చాలా మాటలు మాట్లాడాడు. అయినా సరే ఎప్పుడన్నా రామ్ గోపాల్ వర్మ ఇండియా వదిలి పారిపోయాడా? రామ్ గోపాల్ వర్మ లోపలేశారా? మనోడు ఏమన్నా నేను ఇంకెప్పుడు ఎలాంటి పనులు చేయనని చెప్పేసి చెప్పాడా? స్టేట్మెంట్స్ ఏమన్నా ఇచ్చాడా? పాస్టర్స్, ఇండియాలో ఉన్న పాస్టర్స్ మొత్తం 100% నేను చెప్పను, 80-85% ఆల్మోస్ట్ హిందూ వ్యతిరేకంగా మాట్లాడిన పర్సన్సే. వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేశారా? లేదు. ఎందుకంటే ప్రాపర్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది మన కాన్స్టిట్యూషన్లో మతపరమైన విషయాలకి లేదు అని క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే, సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా, టీవీ న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసినా అయిపోయింది అన్వేషణ అరెస్టు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేస్తుంది గవర్నమెంట్, పిఎస్లో కేసులు, అవి ఇవి, ఇంకా నా అన్వేషణ బతుకు అయిపోయింది, చెక్ చేస్తారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు చేసే ఈ అడావిడి మొత్తాన్ని వీడు ఎలా క్యాష్ చేసుకుంటున్నాడో తెలుసా? ఇలా క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ కాంట్రవర్సీ వల్ల 8 లక్షల రూపాయలు సంపాదించాను, అందులో 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కున్నాను, అది కూడా ఆరెంజ్ కలర్ అని చెప్పి హిందువుల్ని రెచ్చగొట్టేలాగా వీడియోస్ పెట్టి ఇంకా 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 డబ్బులు సంపాదించుకుంటున్నాడు వీడు. మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్ బేస్కి ఏమాత్రం డబ్బులు ఇవ్వదు. ఓన్లీ ఆడియన్స్ రిటెన్షన్, అంటే ఎంతమంది ఆడియన్స్ చూస్తున్నారు నీ వీడియో, ఎంతసేపు చూస్తున్నారు అన్న బేస్ మీదే ఎవరికైనా సరే డబ్బులు వస్తాయి. సో వీడు చేసిన పనికి వీడి సబ్స్క్రైబర్ కౌంట్ అయితే తగ్గుతుంది, కానీ వ్యూస్ మాత్రం తగ్గట్లా. మీరు కావాలంటే చూసుకోండి, వీడి ప్రపంచ యాత్రికుడు ఛానల్లో వీడియోస్ పెడుతున్నాడు. పెట్టిన వీడియోస్ ప్రతిదీ కూడా వాడి పాత కాంట్రవర్సీలకి ఎంతైతే వ్యూస్ వచ్చాయో ఆల్మోస్ట్ అంటే ఒక 20% తగ్గచ్చు, 80% అయితే సేమ్ వ్యూస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి.
దేనికోసం? మనం కాంట్రవర్సీని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి. వాడి ఛానల్ మనం అన్సబ్స్క్రైబ్ చేసినా సరే ఓపెన్ చేసి ఏం మాట్లాడా అని విని మళ్ళీ దానికి ఆపోజిట్గా ఏం మాట్లాడా అని వాళ్ళ ఛానల్లో వీళ్ళ ఛానల్లో ఓపెన్ చేసుకొని ప్రతిదీ చెక్ చేసుకుంటున్నాం. మీరు ఎంత అన్ఫాలో చేసినా వాడు పెట్టిన వీడియోస్ కానీ మీరు చూడటం ఆపేంత వరకు కూడా వాడు ఇలాంటి పనులు ఆపడు. గరికపాటి గారిని, హిందువుల్ని, హిందూ దేవతల్ని నీచంగా దూషించి వాడి జనాల్లో ఉన్న వాడి క్రెడిబిలిటీ, నమ్మకాన్ని అయితే ఖచ్చితంగా కోల్పోయాడు. ప్రజెంట్ ఇప్పుడు ఎవ్వరు కూడా వాడి మాట నమ్మరు, వాడు ఏం చెప్పినా సరే సొల్లంటారు అనే విషయం వాడికి తెలుసు. అయినా సరే వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడా అని మీ డౌట్ కదా. వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పాపులారిటీ, ఇంత డబ్బులు, ఇంత ఫేమ్ వస్తుందని చెప్పేసి. అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా రావటం వల్ల పొగరు అనేది నెత్తికెక్కుండొచ్చు ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఏ విషయం చెప్పినా ఎలాంటి మాటలు మాట్లాడినా అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు అన్న కామెంట్స్ని, జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ని మనోడు ఫేస్ చేశాడు కదా. సో తను ఒక పాయింట్ చెప్తే ప్రతిదీ నువ్వేం చెప్పినా కరెక్ట్ అన్నోళ్ళు ఈ రోజు నువ్వేం చెప్పినా తప్పు అని అనడం వల్ల తనకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఇలా మాట్లాడినప్పుడు కూడా ప్రజలందరూ కలిసి నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటారేమో అని ఒక ఉద్దేశంలో ఉండేవాడు. ఎప్పుడైతే జనాలు ఇది కాదు అని అన్నారో, ఎప్పుడైతే ఈ అలీకేసి టిపికల్స్ లాగా మనోడి మీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిందో, ఇప్పటి వరకు ఎప్పుడు ఈ టైపు అన్వేష్ ఫేస్ చేయలేదు. సో దానికని చెప్పి మనోడు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఇలాంటి వీడియోస్ చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. మనం ఇంకో విషయం కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుకోవాలి. వీళ్ళు జనాల్ని ఎలా గొర్రెలు చేస్తున్నారు అనేది. ఈ రాడ్ రోస్ట్ ఇంకా అక్షయ్ అన్న పర్సన్స్ ఇద్దరు ఈ అన్వేష్ ఎవరైతే మాట్లాడాడో 14 years ఏదో ఇష్యూ సంథింగ్ ఉంది కదా, ఈ విషయాన్ని లీక్ చేశారు కదా. వీళ్ళిద్దరూ అన్వేష్ మీద ఎప్పటి నుంచో నెగిటివ్గా వీడియోస్ చేయడం నేను చూస్తున్నా. అయినా సరే ఈ అన్వేష్ వీళ్ళతో మాట్లాడి లేనిపోయిన విషయాలు చెప్తున్నాడా, లేదా నిజంగా జరిగింది చెప్తున్నాడా, కాంట్రవర్సీ కావాలని క్రియేట్ చేసుకుంటున్నాడా, పైకి యూట్యూబ్లో వీళ్ళంతా కలిసి కొట్టుకొని నువ్వు ఇదంటే నువ్వు ఇది, నువ్వు ఇదంటే నువ్వు ఇది అని చెప్పి పెద్ద పెద్ద వీడియోలు పెట్టి అమ్మ నా బూతులు తిట్టుకొని బ్యాక్ ఎండ్లో మనకు తెలియకుండా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని అరే ఈరోజు నువ్వు ఇచ్చేయి, ఈరోజు నేను ఇచ్చేస్తా అని ఏమన్నా మాట్లాడుకుంటున్నారేమో అని నాకు డౌట్. ఎందుకంటే ఈ రాడ్ రోస్ట్ అన్న పర్సన్ వీడియో పెట్టాడు. అందులో ఆడియో లీక్స్ అన్నింటిలోని ఒక విషయం చాలా క్లియర్గా వినిపించింది నాకు. నువ్వు అన్వేష్ అంటాడు వాడిని ఏమని, నువ్వు రికార్డ్ చేస్తున్నావా, నువ్వు రికార్డ్ చేస్తే నేను వాయిస్ చేంజ్ చేస్తానని చెప్పేసి, చేంజ్ చేస్తే నేను రికార్డ్ చేయట్లేదని చెప్పేసి రాడ్ రోస్ట్ చెప్తాడనమాట. సో ఈ విషయం వినగానే నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఇంటర్నల్గా చాలా చేసుకుంటున్నారు కాంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి, జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి. ఎవర్రా గొర్రెలు అంటే జనాలే, ప్రజలే. నేను అన్వేష్ అందులో ఆడియో లీక్స్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఉల్లిపాయలు, టమాటాలు చిన్న చిన్న యూట్యూబర్స్కి ఇస్తాను, బంగారం అంతా నేను తీసుకెళ్ళిపోతాను, కాంటెంట్ నేనే క్రియేట్ చేస్తాను, కాంట్రవర్సీని నేనే క్రియేట్ చేస్తానని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. అన్వేష్ లాస్ట్ టైము బెట్టింగ్ కాంట్రవర్సీ కోసం లాస్ట్ వీడియో ఒకటి చేశా. ఆ బెట్టింగ్ కాంట్రవర్సీ వీడియోలు మొత్తం నేను చూడలేదు, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. లాస్ట్ వీడియో మాత్రం చూశాను. ఈ రోజుతో బెట్టింగ్ ఆపేస్తున్నానని ఏదో వీడియో పెట్టాడు కదా, ఆ వీడియోలో మనోడు అన్నట్టున్నాడు, ఈ బెట్టింగ్లో వచ్చిన డబ్బుల్లో ఇంత అమౌంట్ నేను బెట్టింగ్లో చనిపోయిన పర్సన్లకు ఇచ్చాను, కొంత అమౌంట్ లాయర్ కోసం అని చెప్పి పక్కన పెట్టుకున్నానని చెప్పాడు. క్లియర్గా విన్నాను నేను ఈ విషయం. నా మీద కేసులు పడ్డాయి కదా, నేను లాయర్ని పెట్టుకున్నాను, మరి ఆ డబ్బులు ఎవరిస్తారో ఇందులోంచే తీసుకున్నానని చెప్పి ఈ అన్వేష్ చెప్పడం నేను చాలా క్లియర్గా విన్నాను. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 వీడియోస్ పెట్టాడు అన్వేష్. ఈ 3 వీడియోస్కి కలిపి 8 లక్షలు వచ్చాయంటే, అన్వేష్కి ఆపోజిట్లో ఏజుడని మనోడు పెట్టిన ఫస్ట్ వీడియో రీఅప్లోడ్కి 22 లక్షల మంది పైగా చూసారబ్బా. దానికి ఎంత వచ్చి ఉంటాయంటావు? సెకండ్ వీడియోకి 10 లక్షల మంది చూసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు దాటేశారు నాకు తెలీదు, కానీ 10 లక్షల మంది అయితే చూశారు కన్ఫర్మ్గా. 30 లక్షల మంది 2 వీడియోస్ మీద చూశారు. దాని ఆడియన్స్ రిటెన్షన్ ఎంత ఉంటుంది, వచ్చిన ఇన్కమ్ ఎంత ఉంటుంది? వీడైతే 8 లక్షలు వచ్చాయని చెప్పి షార్ట్ పెట్టాడు. మరి వీళ్ళు పెడతారో పెట్టరో. అసలు ఆడియన్స్ ఇంట్రెస్ట్ని ఇంతలా క్యాష్ చేసుకుంటున్నారంటే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లే. ఈరోజు విఆర్ రాజా వెనుజులా మీద ఒక వీడియో చేసి దాంట్లో చాలా క్లియర్గా చెప్పాడు, మీరు అన్వేష్ మీద వీడియో పెట్టడం అంటే అన్వేష్కి రీచ్ పెంచుతున్నారని చెప్పి. ఇది మాత్రం 100% కరెక్ట్. విఆర్ రాజా కూడా అన్వేష్తో గొడవైంది, కానీ విఆర్ రాజా వీడియో చేయలేదు. ఇప్పుడు వచ్చి విఆర్ రాజా వీడియో చేసిన ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 లక్షల వ్యూస్ అయితే వస్తాయి. ఆ డబ్బులు మనోడు వద్దనుకున్నాడు అంటారా? విఆర్ రాజాకి తెలుసు యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుంది, యూట్యూబ్ ఆల్గారిథం ఎలా వర్క్ చేస్తుంది అనేసి. విఆర్ రాజా దగ్గర బోల్డ్ అంత కంటెంట్ ఉందబ్బా, ఈ పిచ్ కంటెంట్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకి కంటెంట్ లేదు. సో దానికోసమే ఈ అన్వేష్ మీద పడుతున్నారని నా ఉద్దేశం. నువ్వెందుకు చేస్తున్నారా అని నువ్వు అనుకోవచ్చు. ఇది నా ఫస్ట్ వీడియో, సో ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పి నేను ఇలా స్టార్ట్ చేశాను. ఎందుకంటే తెలిసిందే కదా, ఆడియన్స్ రిటెన్షన్ అనేది కావాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, హిందువుల మీద ఎలాంటి దాడులు ఆగాలి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి.
దీంట్లో చాలా మార్పులు తీసుకురావాలి. హిందువులకు ఒక్కళ్ళకే కాదు, అన్ని మతాలకి కూడా ఇదే జరగాలి. చిన్నప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని చాలా గట్టిగా చదువుకున్నాం మనం అందరం. అదే విషయం ఇప్పుడు ఇండియాలో కొనసాగాలంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. అప్పుడే ఇలాంటివి ఆగుతాయి. ఇదంతా జరగాలంటే గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయకపోతే ఏ మాత్రం ఎవరు ఏం చేయలేరు. కానీ గవర్నమెంట్ అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. కానీ గవర్నమెంట్ అనుకోవట్లేదు అంతే. గవర్నమెంట్ వరకు ఎందుకండి, వాడి వీడియో పెట్టిన తర్వాత మీరే చూడడం మానేశారంటే ఆటోమేటిక్గా ఈ కాంట్రవర్సీ అనేది చల్లారిపోద్ది. వ్యూస్ రాకపోతే వాడు ఖచ్చితంగా అలాంటి మాటలు మాట్లాడు, ఎవ్వరి మనోభావాలు హట్ అవ్వవు. యూట్యూబ్ హోమ్ స్క్రీన్ మీద వాడి వీడియో రాగానే పక్కన 3 చుక్కలు ఉంటాయి. వాటిని నొక్కిన తర్వాత ఛానల్ నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేశారంటే వాడి వీడియోస్ అనేది మీ దగ్గరికి అసలు రానే రావు. ఆ పని కంటే ముందు అన్సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది చేయండి. బిగ్ బాస్ విన్నర్కి ఒక సీఎం అపాయింట్మెంట్ ఇచ్చి ఫోటోలు తీసుకున్న దేశంలో ఉన్నామండి మనం. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్కి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారని లోకల్ ఎంపీ విష్ చేసి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన రాష్ట్రంలో ఉన్నాం మనం. ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఇంక ఈ అన్వేష్ గాడు ప్రజా సమస్యల గురించి మాట్లాడతానని చెప్పి 3 వీడియోలు పెట్టాడు. ఒక్క వీడియో కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలే. వాడేదో సొలి చెప్పుకున్నాడు. గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటిస్తానని ఒక వీడియో చేసి దాంట్లో ఆయన, చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ చనిపోవాలని చెప్పి చాలాసార్లు మాట్లాడాడు. పైగా ఈ 2026 టార్గెట్ మొత్తం 2 కోట్లంట. వ్యూస్ ఇచ్చి ఆడియన్స్ రిటెన్షన్ ఇచ్చి వాడికి డబ్బులు మీరే ఇస్తారో లేదంటే అన్ఫాలో చేసి నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టి వాడి ఛానల్ మీ దగ్గరికి రాకుండా మీరే చేసుకుంటారో అది మీ ఇష్టం. టాపిక్ అయితే ఇంతే. మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపించింది వీడియో అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా ఇంకా.